బీసీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి తాను ఎస్టీనని తప్పుడు ధృవీకరణ పత్రం పొందడమే కాకుండా తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని మహదేవ్పూర్ మండలం ఎడపల్లి గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం చేయాలంటున్న ఎడపల్లి గ్రామస్తులతో మా ప్రతినిధి సమీర్ ఫేస్ టు ఫేస్. మహదేవ్పూర్ మండలంలో బీసీ వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి తాను ఎస్టీనని చెప్పి తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించుకోవడమే కాకుండా భూ కబ్జాలకు పాల్పడుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పి జయశంకర్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి జయశంకర్ జిల్లా కలెక్టరేట్ మెట్లు ఎక్కారు మహదేవ్పూర్ మండలానికి సంబంధించినటువంటి ప్రజలు. సో వాళ్ళ సమస్య ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి అన్న, అసలు మీ సమస్య ఏంటి, కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు వచ్చారు మీరు? మేము నా పేరు బాడిస రాజబాబు, ఎడపల్లి గ్రామం, మహదేవ్పూర్ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, సిట్యాల మండలం సల్లగారి గ్రామం వల్ల బామ రాజేందర్ సింగ్ అని సన్ ఆఫ్ శంకర్ సింగ్. అతను 2000 సంవత్సరంలో మహదేవ్పూర్ మండలానికి అత్తగారింటికి బతకడానికి వచ్చిండు. ఇక్కడ 2014-15 మధ్యలో సర్టిఫికేట్ తీసుకున్నారట. ఇక్కడ అతనితో పాటు మరి కొంత 20 మంది దాకా 15 మంది దాకా తీసుకున్నట్టు మాకు తెలిసింది. బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి బీసీ బొందిలి క్యాస్ట్ అని మా దగ్గర స్కూల్ రికార్డ్, అడ్మిషన్ రికార్డుతో సహా ఇక్కడ స్కూల్ రికార్డులలో అడ్మిషన్లో బామ రాజేందర్ సింగ్ బొందిలా అని ఇక్కడ ఉన్నది. 1983లో తారీఖు క్లాస్ చదివింది. ఇక్కడ మాకు ఆర్టీఐ పెట్టి ఇది స్కూల్ది. ఇక ఇక్కడ పట్టదారు పాస్బుక్లలో కూడా బీసీ అని ఇక్కడ ఉన్నది, బీసీబీ అని. ఇది ఆర్టీఐ పెట్టి తీసుకున్నాం మేము. అయితే అతను నేను నాతోటి గొడవపడాడు భూమి కాడ, పొలం కాడ గొడవపడి ఈ అయ్యగారుల భూమి నేను 20 ఏళ్ళ నుంచి కవులు చేస్తాను. అయితే ఆ భూమి ఒకడు ఉంటుంది, నెంబర్ ఒకడు వెళ్తుంది. నన్ను కొట్టి అక్కడికి వెళ్ళగొడితే ఈ భూమి నేను కబ్జా చేస్తున్నాను చెప్పి ఆ రాజేంద్ర అనేటైనా నన్ను గొడవ పెట్టి నన్ను కొట్టడం జరిగింది. నేను కేసు పెట్టిన పోలీస్ స్టేషన్లో. కేసు పెడితే ఏం చేసిందో, ఇతను ఎస్సీ కాబట్టి నువ్వు ఎస్టీ కాబట్టి ఈ కేసు వర్తించని చెప్పి రాజేందర్ని అక్కడ పోలీస్ స్టేషన్లో వదిలేసి వేరే దొబ్బుకున్నట్టుగా పెట్టి ఆయనకు బయటికి వెళ్ళ తీసినారు. నేను అక్కడ డిఎస్పీ గారికి పోయి కంప్లైంట్ చేసిన. కంప్లైంట్ చేస్తే ఇతనికి ఎస్టీ ఉన్నది బాబు, నువ్వు దాన్ని ఎస్సీ కేసు పెట్టరాదా అంటే, సార్ మరి నేను ఆధారాలతో చూపిస్తానని చెప్పి నేను సిట్టాలకు ఆర్టీఐ పెట్టి తీసుకొచ్చి స్కూల్ రికార్డులది, పట్టదారి పాస్బుక్లది చూపించడం జరిగింది. చూపించిన తర్వాత అక్కడ డిఎస్పీ గారు ఏం చేసిన, మేము కోర్టులో కేసు వేసిన బాబు, అది నువ్వేమంటే కోర్టులో ఫైల్ చేయాలని చెప్పిన తర్వాత నేను ఇక్కడ ఎంఆర్ఓ కంప్లైంట్ చేసిన ఈ సర్టిఫికేట్ మీద. ఇక్కడ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసిన. కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు మొన్న 24 తారీఖు నాడు మమ్మల్ని పిలిపించడం జరిగింది. అది ఫైనల్ అని చెప్పి మాకు అక్కడ పిలిపించిండ్రు సోమవారం నాడు. మేము అన్ని ఆధారాలతో స్కూల్ రికార్డులల్లో, పట్టదారి పాస్బుక్లలో అన్నిట్లో బీసీ బొందిలాని ఉన్నది అన్నీ చూపించడం జరిగింది. మేము అక్కడ ఈ వాంగ్మూలం కూడా రాయించామని మాకు సార్ చెప్పి మొత్తం ఇచ్చినాం. సో ఎంక్వైరీకి వచ్చినటువంటి ఆఫీసర్స్ అక్కడ అంటే ఎటువంటి విచారణ చేపట్టారు? విచారణ చేయించినప్పుడు మా దగ్గర ఆధారాలతో సహా 1983లోది తీసుకొచ్చిన స్కూల్ రికార్డు తీసుకొస్తే చూసిండు సారు. పట్టదారి పాస్బుక్లలో కూడా బీసీ బొందిలాని ఉన్నది. ఇప్పుడు ఇతను చిట్యాల మండలం సల్లగారి గ్రామంలో అక్కడ కూడా ఆయన రెవెన్యూ ఆఫీసులో ఎస్టీ సర్టిఫికేట్ తీసుకున్నది, రిజెక్ట్ కొట్టింది, అది కూడా ఇచ్చిన సార్కు. అది తీసుకున్నాడు. రాజేందర్ ఆయనను కూడా అడిగితే అతను 2013, 14, 15 ఇట్లా సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకుంటా వస్తాడు. గొడవ జరిగింది అంటున్నారు కదా, గొడవ ఎప్పుడు జరిగింది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2019 సంవత్సరం ఆగస్టు 5వ తారీఖు నాడు జరిగింది గొడవ. అయితే అది ఎస్సీ కేసు పెడితే ఆ కేసు ఆయనకు వర్తించదని ఇంకో ముస్లిం ఆయన మీద కేసు పెట్టి ఇతను మాన్యువల్ ఇట్లా కొట్టుకున్నట్టుగా దుబ్బినట్టుగా పెట్టి వెళ్ళగొట్టిండు ఆయనని. ఇక నేను అక్కడ డిఎస్పీ గారికి మళ్ళీ కంప్లైంట్ చేస్తే ఆయన పట్టించుకోలే. ఇక్కడికి వచ్చి ఆధారాలు తీసుకుపోయిన తర్వాత ఆయన ఏమంటాడు, డిఎస్పీ గారు, అయితే నేను సార్షీట్ ఆల్రెడీ కోర్టులో వేసిన బాబు, ఏదైనా ఉంటే కోర్టులో పైన చెప్పమన్నాడు. అప్పుడు నేను అన్ని ఆధారాలు తీసుకొచ్చి ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారు ఏం చెప్పారండి ఫైనల్గా? కలెక్టర్ గారిని సంప్రదించి ఏం చెప్పలే, అన్ని ఆధారాలు తీసుకున్నాడు. రాజేంద్ర గారిని కూడా అడిగిన, అతన్ని కూడా అడిగితే ఆయన దగ్గర కూడా ఏం ఆధారాలు లేవు. నేను 1983లో తెచ్చిన కాబట్టి ఆయన 2020 తర్వాత ఇట్లా 11, 12, 13, 14, 15, 20 దాకా తెచ్చిండు ఆయన. బాబు నీ పని చేయి ఆయన అన్నాడు. నీ మొత్తం మిమ్మల్ని అయితే ఏం ఇచ్చినావు కంప్లైంట్ అన్నీ తీసుకొచ్చి ఇవ్వంటే స్కూల్లో ఇచ్చిన, మరి అక్కడ రిజిస్టర్డ్ కొట్టేది ఇచ్చిన, పట్టదారి పాస్బుక్లది కూడా ఇవ్వడం జరిగింది. సార్ తీసుకున్నాడు, అప్లికేషన్ కూడా రాసి ఇవ్వమన్నాడు, రాసి ఇచ్చినాం. మాకు న్యాయం జరుగుతుంది. అతను మాత్రం ఎస్టీ కాదంటారా? ఎస్టీ కాదు అని మాత్రం మాకు సార్ అక్కడ చెప్పడం జరిగింది. ఎస్టీ కాదు, అన్ని ఆధారాలతో సహా చూపించినాం మేము. అతనితో పాటు వేరే వ్యక్తులు కూడా ఎస్టీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది, వాళ్ళే కూడా రిజెక్ట్ చేశారు. బామారాని ఇంటి పేరుతో గల వ్యక్తులు వీళ్ళే. చిట్యాల్లో మొత్తం ఇది రిజెక్ట్ అయినటువంటి లిస్ట్ ఇది, రిజెక్టెడ్ అయిన లిస్ట్ ఇది. ఇంతమంది తీసుకున్న వాళ్ళు అక్కడ ఈ మొత్తం వీళ్ళంతా అక్కడ తీసుకొని దీని మీద ఎస్టీ సర్టిఫికేట్ మీద చలమని అయిన వాళ్ళు ఇల్లు అది రిజెక్ట్ కొట్టిండు. అక్కడ ఇలా మొత్తం బీసీ క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఇల్లు, ఇది మేము సర్టిఫికేట్ ఇష్యూ చేస్తలేమన్నాడు. అయితే ఇక్కడికి వచ్చిన రాజేందర్ సింగ్ అక్కడ ఏం చెప్తాండు, ఇది పాతది పెట్టి కొత్త తీసుకుంటాను. దీని మీద
రెన్యువల్ చేసుకుంటా, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ఒకటి తీసుకుంటా పోతాడు. ఇట్లా ఎస్టీ అని సర్టిఫికేట్ అడ్డం పెట్టుకొని బీసీలను కొట్టుడు, మామూలు ఎస్సీలను కొట్టుడు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుడు. ఇంతకుముందు ఆడ మాదేపుల్లో వాళ్ళ దగ్గర వాళ్ళని బొంది వాళ్ళని కొట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వాళ్ళ మీద 1,50,000 2 లక్షల రూపాయలు ఇట్లా వస్తాయి కదా దాంట్లో, అవి కూడా లబ్ధి పొందడం జరిగింది. మళ్ళీ అతను ఇంకో వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండు. కేసు పెడితే వ్యక్తి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఆఫీస్కి వెళ్ళి అంత స్వేచ్ఛగా ఎస్టీ సర్టిఫికేట్ పొందడం అంటే దాని వెనుక ఎవరు ఉన్నారు అనుకుంటారు? అంటే ఆఫీసర్స్ అట్లా ఏం చూడకుండా అట్లా ఎట్లా ఇస్తారు మరి? ఆయన మొత్తం సెలామని చేసుడు, నాకు సర్టిఫికేట్ చెప్పితే నేను టవర్ ఎక్కుతా, కరెంటు స్తంభం ఎక్కుతా, ఉరి పెట్టుకొని సత్తా, నాకు సర్టిఫికేట్ మందు తాగుతాను ఎంఆర్ఎస్ పోయి. వీళ్ళు ఏమన్నా ఆఫీసర్స్ను బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్ చేసుడు. వాళ్ళు ఏమన్నా ఆయన తను మందు తాగుతానంటాడు, నాకు సర్టిఫికేట్ చెప్పితే ఆయనకు నా కొడుకు ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చిందాడు, మరి సర్టిఫికేట్ కావాలంటాను, నీ దగ్గర ఇట్లా ఆఫ్ చేసింది కలవదు కదా, సర్టిఫికేట్ ఇస్తామంటే మేము ఎట్లా ఇస్తారు సార్ అని చెప్పి మేము మొత్తం ఆధారాలు ఇవ్వడం జరిగింది. అప్పటికల్లి సర్టిఫికేట్ అక్కడ ఇస్తలేదు. అయితే అతను బ్లాక్మెయిల్ చేసి సర్టిఫికేట్లు తీసుకోవట, టవర్లు ఎక్కుడు, లేకుంటే కరెంట్ అమ్మని పట్టుకుంటాడు, ఉరి పెట్టుకుంటాడు, మందు డబ్బు పట్టుకొని రెవెన్యూ ఆఫీస్కి ఒకట, ఇవన్నీ చేసి సర్టిఫికేట్లు పొందుతాడు. మీరు చెప్పండి, మొత్తానికి అంటే ఆ గ్రామంలో ఇప్పటికంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఆ పొలం దగ్గర కావచ్చు, దానికి సంబంధం దగ్గర అతను ఏం సార్ ఈ ఎస్టీ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకున్నాడు, దానితోటి అందరిని బెదిరించుకుంటూ మా భూములు ఇతను చేసేది 20-25 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. అటువంటి భూమిని ఇప్పుడు నాది అని లాక్కొని నా మీదనే మళ్ళీ కేసులు పెట్టిండు సార్. ఆధారాలు ఉన్నాయండి మీ భూమి అదే అని? నా భూమి అని తనే ఇక్కడ ఆధారం చూపించిండు సార్. ఆధారం చూపించి కొన్ని రోజుల తర్వాత ఇతను చేసే భూమి నేను కౌలుకి ఇస్తున్నా సార్. ఇక నేను చేసి పెద్ద మనిషినైనా అప్పటికే చేయలేక ఇతనికే 20-25 ఏళ్ళు ఇచ్చిన, అతనికి ఇచ్చేసిన, కౌలుకి ఇచ్చే దాన్ని ఇప్పుడు సగం నాది చేసుకొని ఇక వీళ్ళది ఎర్రజగ్గన్నోళ్ళది సగం ఇవన్నీ కబ్జా చేసుకున్నాడు. ఏది ఆ ఎస్టీ సర్టిఫికేట్ అద్దం పెట్టుకొని. మళ్ళీ వీళ్ళెవరైనా వస్తే వాళ్ళని బెదిరిస్తున్నాడు సార్. వీళ్ళని నేనై చేయలేను, కౌలుకి ఇచ్చేటోని. నేను కౌలుకి ఇచ్చిన అని రాస్తే కూడా ఆ కౌలుకి ఇచ్చిన దానికి వీళ్ళని తోలినా. వీళ్ళు ఒకసారి పోతే వీళ్ళను బెదిరించి తంతమని వీళ్ళని బెదిరించాడు సార్. అవి కూడా రికార్డు ఉన్నది, మీకు చూపెడతా. వాళ్ళని తిట్టి గాయ చేసి మందిని తీసుకొని వచ్చి ఏదేదో చేస్తున్నాడు, మమ్మల్ని దాంట్లో రాకుండా చేస్తున్నాడు. అయినా మేము ఒకసారి దున్నుకున్నాం. ప్రతిసారి ఇదే గొడవ అవుతున్నది. కానీ మాకు ఇప్పటి వరకు ఏమవుతున్నాయంటే దాని మీద ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేస్తలేరు. పక్క వాళ్ళని అడిగినా చెప్తారు. అందరినీ చేసి మాకేం లేదు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసు నుంచి మొత్తం మాకు అక్కడికి పెద్ద ఎంక్వైరీ చేసి ఆ భూముల పక్క వాళ్ళని అడిగి మేము 50-60 సంవత్సరాల నుంచి మాది అవుతుందా కాదా, న్యాయంగా మాది అవుతుందని పక్క వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు ఎవరన్నా చెప్తే మాకు ఇప్పి అని గవర్నమెంట్. ఒకవేళ వాళ్ళదే అయితే వానికి అమ్మిన వాడిని పిలిచి చూపించమనండి. వాళ్ళు ఎవరైతే అమ్మినో ఆ అమ్మిన వాళ్ళు తీసుకువచ్చి ఇగో ఇది నా భూమి అని వాళ్ళని అంటే చాలు. అట్లా కూడా పోలీస్ స్టేషన్లో అమ్మినోని తీసుకురాపమంటే తీసుకురాలే సార్. ఒకసారి ఏమో చనిపోయింది అన్నాడు, ఒకసారి ఏమో దుబాయ్లో ఉన్నాడు అన్నాడు, ఏదేదో అన్ని తప్పుడు మాటలు చెప్పిండు. అంటే ఎప్పటి నుంచి మీ సమస్య నడుస్తూ ఉంది? ఇది 2019-20 నుంచి. ఇది ఈ అప్పటి నుంచి అసలు పరిష్కారం కాలేదు దీనికి సంబంధించి. అయితే మేము ఎప్పటికీ అక్కడి నుంచిగా మహాదేవ్పూర్ లోకల్ నుంచి ఈ డిస్టిక్ లెవెల్ వరకు వస్తున్నాం, దరఖాస్తులు పెడుతున్నాం, పోతున్నాం, మేము చేస్తాం పొమ్మని అంటున్నారు. స్థానికంగా పరిష్కారం కాకపోతే ఇప్పుడు ఇక్కడికి వచ్చారా? స్థానికంగా అక్కడ కాలేదు సార్. అక్కడ కాబట్టి కలెక్టర్ గారికి కూడా ఒకటి ఇచ్చినాం. కలెక్టర్ గారు కూడా పరిష్కారం చేస్తా అన్నారు. ఒక 5-6 నెలలు అయింది అనుకుంటా అప్పుడు మనం వచ్చి. 5-6 నెలల కింద అందరం వచ్చి కలెక్టర్ గారికి ఒకటి రాసి ఇచ్చినాం సార్. అది కూడా పరిష్కారం చేస్తా అన్నారు. కానీ కొంత తొందరగా మాకు పరిష్కారం చేస్తే కొంచెం సంతోషంగా ఉంటుంది. 50-60 సంవత్సరాల నుంచి చేస్తున్న భూమి సార్ ఇది. మా తాతలు మా తండ్రులు వీళ్ళందరూ చేస్తున్న భూమి సార్ ఇది. 70 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈయన చేసిన భూమి అది. ఫాదర్. అయితే ఇతను ఇంకా వేరే వ్యక్తుల మీద కూడా తప్పుడు కేసులు పెట్టాడు సార్. ఎస్టీ కేసులు పెట్టడాన్ని బెదిరించడం, పైకి వెళ్తే గొడవ పెట్టడం, బూతులు తిట్టడం, నోటికి వచ్చిన బూతులు తిట్టడం, రాడుతో కొట్టడం. మీరు బీసీ కాదని అతను బీసీ అని చెప్తున్నారు కాబట్టి ఆ సర్టిఫికేట్స్లు మరి ఆఫీసర్స్కి చూపించినప్పుడు అంటే ఆఫీసర్స్ కూడా ధృవీకరించారా అతను బీసీకి చెందినటువంటి వ్యక్తి ఎస్టీ కాదని చెప్పి? వాళ్ళు కూడా ఒక ఫైనల్ అని చెప్తున్నారు సార్. ఎంక్వైరీ చేస్తూ అంటారు కానీ అది మొత్తానికి ఫైనలైజ్ చేస్తలేదు సార్. ఇక్కడ ఫైనల్ అని మాకు పిలిపించడం జరిగింది సార్. ఫైనల్ చేస్తామని మాకు హామీ ఇచ్చింది. మేము మా దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం చూపించినాం. ఫైనల్ ఇక్కడ అని చెప్పి మాకు ఆల్రెడీ పిలిచిండ్రు. మేము అడ్మిషన్ కావడం జరిగింది. మా దగ్గర ఉన్న ఆధారాలు చూపించడం జరిగింది. స్కూల్ది చూపించినాం, అక్కడ రిజెక్టెడ్ కొట్టింది చూసినాం. ఇతను సంతూరు సిట్యాల మండలం సల్లగారి గ్రామంలో ఇచ్చింది అన్ని స్కూల్ది రికార్డు కూడా చూపించినాం. ఎంఆర్ ఆఫీసు రిజెక్టెడ్ కొట్టింది చూపించినాం. మరి పట్టదారి పాసుకులలో కూడా బీసీ బొందిలాని ఉన్నది, అది చూపించడం జరిగింది. మాకు అధికారులకు ఏం చెప్పబోతున్నారు? అధికారులకు మేము ఈ సర్టిఫికేట్ తొందరగా రిజెక్ట్ కొట్టి మాకు ఎస్సీలకు
మాకు న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం. అంతే తప్ప మాకు ఏం లేదు. ఇతను ఎస్సీలను కొట్టుడు, బీసీలను కొట్టుడు, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుడు, నేను ఎస్టీ అని డబ్బులు తీసుకోవడం, ఏ గవర్నమెంట్ ఆదాయం ఉంటుంది ఎస్టీలకు సంబంధించింది దాని లబ్ధి పొందడం, ఇది ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఉన్న తీసుకోవడం, అన్నీ దీని మీద చలమాన్ అవుతాను. అతను ప్యూర్ బీసీ బొందిలి క్యాస్ట్ అతను ఉండి ఎస్టీలకు అన్యాయం చేసుకుంటా మా మీద దౌర్జన్యాలు చేసుకుంటా మళ్ళీ కొట్టుకుంటా మా మీదనే రివర్స్ కేసులు పెట్టుకుంటూ పోతాడు. దీని మీద మేము సార్ కలవడానికి వచ్చినాము, కలిసినాం. మరి మాకు కూడా హామీ జరిగినట్టు ఉన్నది, మాకు కూడా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. మేము మా దగ్గర ఫుల్ ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతో సార్ చూపించినాం. సార్ కూడా రాజేందర్ కూడా చూపించిండు. సో మొత్తానికి అంటే ఈ వార్త చూసినాక ఆ ఎదుటి వ్యక్తి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు స్టాండ్ పైన నిలబడగలుగుతారా? అంటే అతను బీసీ వ్యక్తి ఎస్టీ కాదని చెప్పి ఒకటే స్టాండ్ మీద ఉంటారా? ఉంటాం, మేము ఉండం. ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి, చూపించగలుగుతాం. మేము అన్నీ మేము చూపించినాము. ఇంకా కూడా అతని దగ్గర నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే ఇంకా పట్టుకరా రాజేందర్, ఇది కూడా పని చేయని చెప్పడం కూడా జరిగింది సార్ దగ్గర. సరే అన్నాడు, బయటికి వెళ్ళిపోయిండు. మేము కూడా మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. మళ్ళీ చూద్దాం, మరి ఇక్కడ దాకా వచ్చి న్యూస్లో ఇద్దామని కూడా ఇక్కడ దాకా వచ్చి రావడం జరిగింది. సో మొత్తానికి ఇది అంటే బెదిరింపులకు పాల్పడి ఏదైతే నకిలీ సర్టిఫికేట్తో చలామణి అవుతూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాయితీల్ని కూడా పొందుతూ ఉన్నాడు, పొందుతూ ఉన్నాడు. అదేవిధంగా మరి తమ పైన పెట్టినటువంటి అంటే తమపైన ఇంకా అక్రమంగా కేసులు పెడుతున్నాడని చెప్పి ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి అయితే అక్కడ స్థానికంగా తమ సమస్య పరిష్కారం కాకపోతే ఇప్పుడు జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా దీనిపైన విచారణ కూడా ప్రారంభించారు. మరి దీన్ని వేగవంతం చేయాలని వారైతే కోరుతున్నారు. సో మొత్తానికి దీనికి సంబంధించి అసలు ఈ విచారణలో మరి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి అతను మరి బీసీయా ఎస్టీయా అనేది మరి అధికారులే తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మరి అతను వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల్లో మరి వాస్తవం ఎంత అయిందనేది మరి విచారణలోనే తేలబోతోంది. జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.